సార్ కృష్ణాంజలి గారు, నాకు ఇదేం పెద్ద సర్ప్రైజింగ్ కాదు కానీ ఈ మాటలే సార్. అంటే ఆయన ఎవరిని పరామర్శిస్తారనే దాని మీద మనం చాలాసార్లు మాట్లాడుకున్నాయి కదా, అనవసరం ఇక దాని గురించి చర్చిపోయే పెద్ద. కానీ మాట్లాడే అంటే ఒక హ్యూమానిటీ అనేది ఉంటుంది కదా, ఒక హ్యూమిలిటీ ఉండాలి. సమాజంలో మనం మనుషుల మధ్య ఉంటున్నాము, వాడుక భాష ఎలా ఉండాలనేది దారిని నిజంగానే ఆయన పేరు కూడా దానియేనంట, దారిని పోయిన దాని అంటారు కదా, అట్లాగూ ఎంత తీసి పారేసినట్టు మాట. నేను సర్ప్రైజ్ అయ్యాను అసలు, నేను అది చూస్తున్నప్పుడు లైవ్. నా చెవులు నేను సరిగా వింటున్నానా లేదనేది. 40 సంవత్సరాలకి వయసు అయిపోయింది అంటున్నారు ఆయన. 45 కూడా కాదండి సార్, ఇప్పుడు ఆయన వయసు ఇప్పుడు పెద్ద చర్చ అయింది. 38 సంవత్సరాలేనంట అతనికి. ఒక నెలల పిల్లవాడు, ఒక 2-3 సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు ఇంకొక పిల్లలు ఉన్నారు. వెరీ యంగ్. 45 తీసుకున్నా కానీ 40 సంవత్సరాలు అయిపోతే అయిపోవడం ఏంటండి, అంత అయిపోయిందంట, వయసు అయిపోయిందంట. దారిని పోతా ఉంటే ఏదో తగిలిందని చాలా సింపుల్గా, చాలా ఈజీగా తీసేయటాన్ని ఆయన అనుకోకుండా ఆయనకి భాష మీద పట్టు లేకపోవటం వల్ల వచ్చినటువంటి మాటలుగా పరిగణించాలా, లేదంటే ఆయన యొక్క ఆలోచన తీరు, లేదంటే కనుక ఆయనకు విషయం పట్ల ఉండేటువంటి అవగాహన ఆ రకంగానే ఇవ్వడం, లేదంటే నాకు నా పార్టీకి సంబంధించిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా నాకు అనవసరం అని చెప్పేసి ఒక భావనగా చూడాలి. జగన్మోహన్ రెడ్డి అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారని కానీ, లేకపోతే భాష మీద పట్టు లేకుండా మాట్లాడుతున్నారని కానీ అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. అతనికి పేదవాళ్ల ప్రాణం అంటే లెక్కలేనితనము అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. ఇప్పుడు 45 ఏళ్ల ముసలాయన చచ్చిపోతే ఏంటి అనేటువంటి విధంగా మాట్లాడారంటే, కనీసంగా మన జీవన ప్రమాణాలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో 120 ఏళ్ళు బతికేదానికి అవకాశం ఉంది. 100 ఏళ్ళు బతికినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు బతుకుతున్నాడు 100 ఏళ్ళు బతకటం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మామూలు ఉన్నటువంటి వైద్య సౌకర్యాలు ఇవి నేపథ్యంలో 80 ఏళ్ళోళ్ళు కూడా హాయిగా మనల్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు కూడా హాయిగా యాక్టివ్ గా ఉన్నటువంటి పరిస్థితులు. అటు నరేంద్ర మోడీ కానీ, ఇటు చంద్రబాబు నాయుడు కానీ, మిగతా వాళ్ళకి. ఇప్పుడు మీరు అదే విషయాలు చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గురించి కూడా ముసలోడు అది ఇదని కూడా మాట్లాడిన సందర్భాలు చూసాం. చంద్రబాబు నాయుడు వెళ్ళేమో రైతులు వాళ్ళ పరామర్శనానికి వెళ్ళి పొలం గట్లు పైన గట్లు దూకుతున్నాడు, కాలువలు దూకుతున్నాడు. ఇతనేమో కూర్చోవాలంటే, నుంచోవాలంటే ఆపసోపాలు పడేటువంటి పరిస్థితి. అదే ఆయన నోటికి వచ్చింది మాట్లాడేటువంటి స్వభావం కరెక్ట్ కాదు. ఒకటి ఏంటంటే, ఇప్పుడు 45 ఏళ్ళు ఆయన చనిపోతే ఏంటి అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి, కనీసంగా అతను చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు, ఆయన యొక్క కుటుంబ పరిస్థితి ఏంటి, అతను ఆ కుటుంబానికి బ్రెడ్ ఎర్నర్, అతను వెళ్ళి రోజువారీగా జీవాలని అంటే గొర్రెల్ని కాస్తి వచ్చేటువంటి డబ్బులతో బతికేటువంటి కుటుంబం అది. అలాంటి వ్యక్తి చనిపోవటం వల్ల ఇప్పుడు ఒక మనిషి చనిపోవటం కాదండి, ఆ కుటుంబం ఒక ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి అంశం కాదండి, కుటుంబం మొత్తం ఈ రోజున రోడ్డును పడేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ విధమైనటువంటి ఒక గొర్రెల కాపరి చనిపోయిన తర్వాత ఆ తల్లి పిల్లలకి తిండి పెట్టుకునేటువంటి పరిస్థితిలో పాలల్లో బ్రెడ్ అంటే లేకపోతే బిస్కెట్ కానీ ఇట్లా కలిపి ఇవ్వగలిగినటువంటి పరిస్థితి లేక ఆ బిస్కెట్లు నీళ్లలో కలిపి ఇస్తున్నటువంటి పరిస్థితి చూసిన తర్వాత ఎవరికైనా ఎంత బాధేస్తండి. ఇప్పుడు జరిగింది, ప్రమాదం జరిగింది, కావాలనే చిదిరి అప్పలరాజు కొడుకు చంపేశాడని ఎవరు అనలేదు కదా. ఇక్కడ సమస్య అంతా ఏమొచ్చింది, రోడ్డు యాక్సిడెంటే. చనిపోయిన తర్వాత రెస్పాండ్ అయినటువంటి తీరేంటి అని 18 ఏళ్ళు అంటే అతను మేజర్ కదా, నేరం ఎవరు చేసినా నేరమే. అసలు 18 ఏళ్ళ లోపు చేసినా సరే జువెనైల్ యాక్ట్ కింద వాళ్ళు కూడా శిక్షార్హమైనటువంటి అంశమే కదా. అతను ఆల్రెడీ మేజరు. మీరు తప్పు చేసింది ఎక్కడ, ఈ సిదిరి అప్పలరాజు తన కుమారుణ్ణి నిందితుడు నుంచి తొలగించేసి వేరే వాళ్ళని ఆ నిందితుడిగా పెట్టడం అనేటువంటి అంశం ఇక్కడ నేరానికి సంబంధించినటువంటి విషయంలో కొడుకు నేరం చేశాడు, తండ్రి కూడా నేరం చేశాడు. తండ్రి మాజీ మంత్రి చట్టాల గురించి తెలిసినటువంటి వాడు, బాధ్యతగా ఉండాల్సినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి ఈ విధంగా చేశాడు అని అంటే కేసు పెట్టుకు ఏం చేస్తారు, సన్మానం చేస్తారా? కేసు పెట్టకుండా ఎలా ఉంటారు? కేసు పెట్టాలి, కేసు పెట్టి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో నువ్వు వెళ్ళావు, చిదిరి అప్పలరాజును పరామర్శించడం, వాళ్ళ కొడుకును పరామర్శించడం, నిందితులను పరామర్శించడం, ఈ విధంగా ఓదార్పు యాత్రలు చేయటం. జగన్మోహన్ రెడ్డికి ఓదార్పు యాత్రలు అంటే మహా ఇష్టం అండి. ఎందుకు అనంటే
అతనికి ఓదార్పు యాత్రలో పేటెంట్ హక్కులు అతనికే ఉంటాయి. బహుశా గిన్నీస్ రికార్డు లాంటి ఏదైనా ఉంటే అతనికి ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది ఓదార్పు యాత్రలతో. వాళ్ళ నాన్న చనిపోయేటువంటి పేరుతో ఆయన ఓదార్పు యాత్రలు చేసి నాయకుడు ఎస్టాబ్లిష్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. అందుకని ఆయన ఏమనుకున్నా అంటే ఈ ఓదార్పు యాత్రలో నన్ను ఒక పార్టీ పెట్టుకునేటువంటి విధంగా చేసి నన్ను ఒకసారి ముఖ్యమంత్రిగా చేసి, కాబట్టి భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలంటే ఈ ఓదార్పు యాత్రలే కరెక్ట్ అనేటువంటి దాని మీద జైలు ఇది ఇప్పుడు ఓదార్పు యాత్రలో లేని సమయంలో జైలు యాత్రలు చేస్తా ఉంటాడు. జైల్లోకి పోయినటువంటి వాళ్ళని పరామర్శిస్తాడు. ఇప్పుడు ఆయనకి ఎవరైనా సరే అమాయకుల్లా కనిపిస్తారండి. ఏది ఈ విధంగా యాక్సిడెంట్ చేసి యాక్సిడెంట్ లో నిందితులను మార్చినటువంటి వాళ్ళు అమాయకులు. అదే విధంగా ఈవీఎంలు పగలగొట్టి పోలింగ్ బూత్ లోకి వెళ్ళి ఈవీఎంలు పగలగొట్టినటువంటి వాళ్ళు అమాయకులు. నోట్లో ఏలు పెడితే కొరకలేనటువంటి వాళ్ళు. ఈ విధంగా అమాయకులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. వాళ్ళే దొరుకుతారు ఈయనకి. ఈ విధంగా జైలు యాత్రలు, ఓదార్పు యాత్రలు జగన్మోహన్ రెడ్డి మరి ఏం చేయాలనుకున్నాడో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా 2 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడా అంటే లెక్కేయటానికి జైలు యాత్రలు ఉన్నాయి. అదే విధంగా రైతుల పేరుతో కొన్ని ర్యాలీలు చేయటం, జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ ని పెంచుకున్నటువంటిది. చూడండి లక్షల మంది వస్తున్నారు అది ఇది అని చెప్పేటువంటి విధంగా నిన్న వెళ్ళాడు. ఏం చేశాడు? వెళ్ళింది ఎందుకు వెళ్ళింది? జైలుకి వెళ్ళి సిదిరి అప్పలరాజును పరామర్శన. కనీసం అప్పలరాజును అన్న పరామర్శించావా? అది కూడా లేదుగా. నువ్వు 5 గంటల లోపు వెళ్ళకపోతే నీకు ఆ విధంగా ములాఖత్ ఉండదు జైల్లో అనేటువంటి విషయం. 4 గంటలకు రోల్ కాల్ ఉంటది. మొత్తం ఖైదీలందరినీ లోపలికి పంపిస్తారు బ్యారక్ లోకి. 5 గంటల తర్వాత ఎవరిని అలౌ చేయరు. ఇప్పుడు 16 నెలల జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ములాఖత్ రూల్స్ తెలియవా? అంటే జగన్మోహన్ రెడ్డికి సిదిరి అప్పలరాజును పరామర్శించే లక్ష్యం కాదు. అక్కడ జనాభా వ్యవహారము, ఇదిగో చూడండి జగన్మోహన్ రెడ్డికి ఎంతమంది వచ్చారో ఏంటో అని చెప్పుకోవాలనేటువంటి తాపత్రయం. నేను అడుగుతాను ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని సార్, జగన్మోహన్ రెడ్డి అయినా మీరు అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి అసలు ఎంత మంది వస్తున్నారు జనం, జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు, అది ఇది సీఎం అని అడుగుతున్నారు, అది ఇది అని చెప్తున్నారు. మీరు గమనించండి, 2019లో ఆ రోజున ఒకసారి అవకాశం ఏమంటే 34 ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అసెంబ్లీ సీట్లలో 28 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లా గెలిపించారు. గెలిపించిన తర్వాత 3 రాజధానులు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అన్న అన్ని మొత్తం ఉత్తరాంధ్రకి గుండు కొట్టినటువంటి పరిస్థితి ఉంది అక్కడ కొండలకు కూడా. దీంతో ఏం చేశారు? 34 సీట్లలో 2 మిగిలినండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో. మీరు మొన్ననే కదా నిన్ను ఘోరంగా ఓడించింది ఉత్తరాంధ్ర ప్రజలు, చీకొట్టింది. ఇప్పుడు 2 ఏళ్లలో నువ్వు వెళ్ళి బెంగళూరులో నువ్వు తపస్సు చేస్తుంటే కళ్ళు మూసుకొని నువ్వు ఇప్పుడు వస్తున్నావని నేను బ్రహ్మరథం బట్టి నేను ముఖ్యమంత్రిని చేయడానికి ఏమన్నా ఉత్తరాంధ్ర వాళ్ళు పిలుస్తారా? ఎందుకు ఈ పిచ్చి పనులన్నీ? ఈ విధంగా చేసుకోవటం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి? పోనీ నువ్వు చంపేసినటువంటి వాళ్ళ పరామర్శకి వెళ్తున్నాను. ఆ సందర్భంలో మరి ఓకే సార్, మీ పాయింట్ మరి వచ్చిన వాళ్ళంతా ఎవరు సార్? మరి నిన్న మరి బ్రహ్మరథం పట్టారని చెప్పేసి అక్కడ క్లియర్ కనపడుతుంటే మీరేమో అంత భారీ ఎత్తున ఓడించిన తర్వాత బ్రహ్మరథం ఎట్టబడతారు, నువ్వు సీఎం కావాలని ఎలా కోరుకుంటున్నారంటే మరి వచ్చిన వాళ్ళంతా ఎవరు అక్కడ? ఖచ్చితంగా వచ్చారు, జనం ఉన్నారు. ఏమి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసింది కాదు, ఏమీ కాదు. వీళ్ళందరినీ ఎవరైతే ఎమ్మెల్యే సీట్లు కావాలో టార్గెట్లు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వారా తెచ్చుకున్నందువల్ల ఏం ప్రయోజనం ఉందని నేను అడుగుతున్నాను. మీరు ఆల్రెడీ 40% ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఒక 25%, 28% మిగిలి ఉన్నారు. ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంటారు. వాళ్ళతో జైలు కొట్టించుకొని ముద్రగడ్డ పద్మనాభం చనిపోతే అక్కడ మీరు ముఖ్యమంత్రిని అనిపించుకొని, ఇక్కడ రోడ్డు పక్కన ఇవన్నీ అనిపించుకొని ముఖ్యమంత్రి అయిపోతావా జగన్మోహన్ రెడ్డి? కనీసం నువ్వు ప్రతిపక్ష నాయకుడు అవ్వు అని నేను అడుగుతున్నాను. ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశం. ఎందుకు అనంటే ప్రజల తరపున ఏమైనా మాట్లాడితే పోట్లాడితే ఏమన్నా ప్రజలకి ఏమైనా మేలు జరిగిద్ది అనేటువంటిది నా బాధ. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించాల్సిన అవసరం లేదు. వాళ్ళు పురుషులో కలిసిపోతే ఏమైంది, ఓడిపోతే ఏమైంది, వాళ్ళు రేపు పొద్దున శంకరగిరి మాన్యాలు పట్టిపోతే ఎవరికి ఏమైంది, వాళ్ళు లేకపోతే ఏమన్నా రాష్ట్రానికి ఏమైనా నష్టమైద్దా? వాళ్ళు కాదు ఇంకోళ్ళు వస్తారు ప్రత్యామ్నాయంగా. వాళ్ళు కనీసంగా ప్రతిపక్షం యొక్క మాకు మీ ప్రజల ప్రతిపక్షం హోదా ఇవ్వాలా? మీరు 3 పార్టీలు అధికారంలో ఉన్నాయి, మీరేగా ప్రతిపక్షం. కనీసం ప్రజల తరఫున ఆలోచించండి అయ్యా.
ఊరికే బెంగళూరులో కూర్చోవటం, వచ్చి ఇక్కడ తాడేపల్లిలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, అసెంబ్లీకి రావు. అదే విధంగా నువ్వు 5 ఏళ్ళు తపస్సు చేయాలని నిర్ణయించుకొని ఉన్నావు కళ్ళు మూసుకొని. ఇక వచ్చి జగన్మోహన్ రెడ్డి వస్తే ర్యాలీ చేయాలండి. అది ఎవరన్నా చచ్చిపోవాలి, లేకపోతే జైలుకు పోవాలి, ఒక ర్యాలీ చేయాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని అరవాలి. ఏంది పిచ్చి పని ఏందని నాకు అర్థం కావట్లేదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా తీవ్ర నష్టం. జగన్మోహన్ రెడ్డిని భవిష్యత్తులో ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితుల నుంచి దూరంగా వెళ్తున్నారనేటువంటిది నా ఆవేదన. ఒక ప్రతిపక్ష నాయకుడుగా రాజకీయ పార్టీకి వాళ్ళు ఏమైపోయినా అది వాళ్ళ ఇష్టం. రైట్.